అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రాగి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఈ బౌల్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరచిప్ప ఎండు కొబ్బరిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 3 యాలకులను వేసుకుని ఫైన్ పౌడర్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. నువ్వుల్ని దోరగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత వీటిని తీసుకుని రాగి పిండి వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3/4 కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుని కరిగించుకోండి. ఇప్పుడు అందులోనే 3/4 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రాగి పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నలకలు ఉంటాయనుకుంటే టీ ఫిల్టర్ సహాయంతో మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ కోసం ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి స్పూన్తో మిక్స్ చేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారేంత వరకు స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బూరెలు బాగా రావాలి అంటే మనం దీన్ని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే బూరెలు విరిగిపోతాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఎంత అవసరమైతే అంత వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న ఉండలు తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద వాటర్ని అప్లై చేసుకుంటూ ఈ ఉండల్ని తీసి ఈ విధంగా పలుచగా ఒత్తుకోండి. మరీ పలుచగా కాకుండా దలసరిగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. వాటర్ని అప్లై చేసుకుంటూ ఒత్తుకోవడం వల్ల క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఈ బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే బూరెలు మనకి పొంగవు. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బూరెల్ని వేయించుకోవాలి. 2 వైపులా కూడా ఈవెన్గా తిప్పుకుంటూ వేయించుకుని ఈ విధంగా బూరెలు బాగా వేగిన తర్వాత వీటిని తీసుకుని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని బూరెల్ని వేసుకోండి. బూరెలు ఒకదాని మీద ఒకటి పడకుండా తిప్పుకుంటూ బాగా పొంగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా అన్నిటినీ వేయించుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే రాగి బూరెలు రెడీ. వీటిని అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లల కోసం ఈజీగా ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. రాగుల్లో ఎక్కువ కాల్షియం అలాగే హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా హెల్తీ రెసిపీ. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ పాటు పాడవకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.